హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దీనా కార్స్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మరొక వీడియోతో ముందుకు వచ్చాను. వెహికల్ వచ్చేసి 2023 మోడల్ స్కార్పియో S11. ఇది నేను రీల్స్లో పెట్టానండి. ఇది ఫుల్ వీడియో పెడుతున్నాను ఈ వెహికల్ది. సో ఈ వెహికల్ టోటల్గా వీడియో చూస్తే మీరు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త ఛానల్ చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఫాలో కావచ్చండి. దీనా కార్స్ అని ఉంటుంది. సో చూస్తున్నారు కదా వెహికల్ అయితే 2023 స్కార్పియో S11 క్లాసిక్ అండి. ఇది టాప్ ఎండ్ వేరియంట్, ఇది క్లాసిక్లో S11 వేరియంట్. ఇది ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఈ వెహికల్లో బకెట్ సీట్స్ అండి, ఫ్రంట్ రెండు మధ్యలో రెండు కూడా బకెట్ సీట్స్. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, 2023 మోడల్ కాబట్టి. సో మన దగ్గర వెహికల్స్కి లోన్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. ఆల్ వెహికల్స్కి లోన్స్ కూడా చేయిస్తాను. HDFC, ICICI, యాక్సిస్, మహేంద్ర, TVS, బజాజ్, కొటాక్, ఇండస్ ఇండ్ ఇట్లా అన్ని వెహికల్స్ ఫైనాన్స్ కూడా మన దగ్గర ఉంటాయి. సో 23 మోడల్ స్కార్పియో S11 చూస్తున్నారు కదా, వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే రండి సార్, వచ్చి వెహికల్ చూసుకోండి. వెహికల్ నచ్చితే రిటర్న్ మాట్లాడుకోవచ్చు మనము. సో వెహికల్ నచ్చాలి కదా సార్ మీకు, చూడండి వెహికల్ చూసుకొని మాట్లాడవచ్చు. వెహికల్ చూడాలనుకుంటే మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వస్తుంటే మీకు కామినేని హాస్పిటల్ రాకముందుకే ఫ్లైఓవర్ వస్తుందండి. కామినేనిది ఆ ఫ్లైఓవర్ కింద నుంచి వస్తే లెఫ్ట్ సైడ్లో జీప్ షోరూమ్ ఉంటుందండి. దాని బ్యాక్ సైడ్ వెహికల్ అనేది అవైలబుల్లో ఉంది. వచ్చి వెహికల్ చూసుకోండి. వెహికల్ నచ్చితే రేట్ మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మనము. చూడండి వెహికల్ చూస్తున్నాక ఎంత నీట్గా ఉందో వెహికల్ అయితే. 2023 మోడల్ వెహికల్ కూడా రిజిస్ట్రేషన్ అయింది కానీ నెంబర్ వేయించలేదు. వెహికల్ నెంబర్స్ లోపలే ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే వెహికల్ TGలో రిజిస్ట్రేషన్ అయింది. 2023లో కొన్నారు, కాకపోతే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఇప్పుడు రీసెంట్గా రిజిస్ట్రేషన్ అయ్యింది. 23 మోడల్ కాబట్టి 1 ఇయర్ కూడా కాలేదు రిజిస్ట్రేషన్. సో అందుకని రిజిస్ట్రేషన్ మొన్న చేయించుకున్నారు రీసెంట్గా. చూస్తున్నారు కదా ఇంటీరియర్ కూడా బకెట్ సీట్స్, ఫ్రంట్ రెండు కూడా, బ్యాక్ సైడ్ పెద్ద సీట్ వస్తుంది దీనికి, 7 సీటర్ అంటారు దీన్ని. సో వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది. వెహికల్ S11లో టాప్ ఎండ్ వేరియంట్లో ఉంటుంది కాబట్టి దీనికి మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. మన దగ్గర ఓన్లీ తెలంగాణ వెహికల్స్ మాత్రమే ఉంటాయి. ఆంధ్ర వెహికల్స్ కానివ్వండి, అదర్ స్టేట్ వెహికల్స్ అసలు ఉండవండి. చాలామందికి చెప్తున్నాను, ఢిల్లీ వెహికల్స్ అయితే అసలే ఉండవు. ఇది ఢిల్లీ వెహికల్ కాదండి, TGలో రిజిస్ట్రేషన్. కానీ ఇన్వాయిస్ ఓనరే నాకు తెలుసు, ఎందుకంటే ఈ వెహికల్ మా ఫ్రెండే వాడాడు. సో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను వెహికల్ చూసిన తర్వాత చెప్తాను వెహికల్ ఎవరిదనేది కూడా నేను. సో ఈ వెహికల్ మాకు తెలిసిన పర్సనే వాడాడు కాబట్టి ఆ టైంలో నేను ఉన్నాను కాబట్టి ఆ వెహికల్ చూసినప్పుడు కూడా. సో అందుకని చెప్తున్నాను. స్టెప్నీ కూడా అసలు అన్యూజ్డ్ అండి, స్టెప్నీ అసలు ముట్టుకోలేదు. సో వెహికల్ 20,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఓన్లీ 20,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. చెప్పాను కదా ఆఫీస్ అడ్రస్ కూడా, వచ్చి వెహికల్ చూసుకోండి. వెహికల్ నచ్చితే దీని రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మనకు తెలుస్తుంది సార్ వెహికల్ ఎలా ఉంది ఏంటి అనేది. మనం టోటల్గా తీసి పెట్టాను. నా దగ్గర ట్రాక్ కూడా ఉంది వెహికల్ది. మన దగ్గర ఎవ్రీథింగ్ ఉన్నాయండి వెహికల్ అయితే. సో చూడండి ఫ్రెండ్స్, వెహికల్ అయితే చాలా బాగుంది స్కార్పియో S11లో క్లాసిక్లో. సో ఎవరికైనా వెహికల్ నచ్చితే రండి, వచ్చి వెహికల్ చూసుకోండి. వెహికల్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త ఛానల్ చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. ఈ వెహికల్కి మనకి 80% ఫండింగ్ వస్తుందండి. అంటే నేను ఇప్పుడు ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 18,90,000 చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్. 18,90,000 చెప్తున్నారండి. 18,90,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ తగ్గుతుంది, మీరు రేట్ మాట్లాడుకోవచ్చు. మాట్లాడిన తర్వాత దీనికి లోన్ ఆప్షన్ కూడా చేయిస్తానండి. 80% ఫండింగ్ వస్తుంది మనకి వెహికల్కి అయితే. మీకు వచ్చి వెహికల్ చూసుకొని నచ్చితే రేట్ మాట్లాడుకుంటే దాన్ని బట్టి ఫండింగ్ కూడా చేయిస్తాం. కానీ సిబిల్ స్కోర్ బాగుండాలి. ITRs ఉంటే మాత్రం ఇంకా చాలా మంచి వస్తుంది లోన్ కూడా. సో ఎవరికైనా వెహికల్ నచ్చితే రండి సార్. కొత్త వెహికల్ అనుకోండి, ఇంకా 2023 మోడల్ది కదా. సో 20,000 కిలోమీటర్స్ అనేది స్కార్పియోలో చాలా తక్కువ రీడింగ్ అయ్యేది. ఎందుకంటే ఈ వెహికల్స్ 3-4 lakhs తిరిగిన వెహికల్స్ కూడా చూశాను నేను స్కార్పియోలో ఒరిజినల్గా. సో ఇదైతే పార్క్ అండ్ సేల్లో వచ్చిన వెహికల్ అండి మనకి ఇది. సో పార్క్ అండ్ సేల్లోనే వెహికల్ అమ్ముతున్నాను. సో ఇలాంటి వెహికల్స్ మన దగ్గర చాలా ఉంటాయి. స్కార్పియో ఒకటే కాదండి, S11 ఇన్నోవా క్రిస్టా కూడా వచ్చిందండి 2022 మోడల్. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరికైనా వెహికల్ డీటెయిల్స్ కూడా కావాలనుకుంటే అది కూడా TG రిజిస్ట్రేషన్ అయింది 2022 మోడల్, కాకపోతే 2 years చేయించుకోలేదు రిజిస్ట్రేషన్. సో ఆ వెహికల్ వీడియో కూడా పెడతానండి. కాకపోతే మీరు ఇన్వాయిస్ చెక్ చేసుకోండి షోరూంలో. హైదరాబాద్లో కొన్నారా తెలంగాణలో కొన్నారా చెక్ చేసుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్కి మీరు వెహికల్ చూసుకోండి. ఎందుకంటే చాలామంది ఢిల్లీ వెహికల్ అది అని అంటారు. కాదండి, ఇది హైదరాబాద్ తెలంగాణ వెహికల్స్ మాత్రమే. నేను చెక్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చూడండి వెహికల్ అయితే. ఎవరైనా కొత్త ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. 8,90,000 చెప్పాను కదా ప్రైస్ కూడా నేను. 100% నాన్ యాక్సిడెంటల్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ అయితే. యాప్రాన్లో పిల్లర్స్ అన్నీ కూడా చెక్ చేశాను. మొత్తం వెహికల్ అంతా చెక్ చేసిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతనే వెహికల్ని వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే రండి, వచ్చి వెహికల్ చూసుకోండి. వెహికల్ నచ్చితే రేట్ మాట్లాడుకోండి. వెహికల్ నచ్చిన తర్వాత రేట్ మాట్లాడుకుని ఫైనాన్స్ ఆప్షన్ ఉంటే వెళ్ళిపోండి. ఫైనాన్స్ కూడా ఆల్ బ్యాంక్ నుంచి టైఅప్ ఉంటుంది కాబట్టి నేను ఏ ఫైనాన్స్ అయినా చేయిస్తాను. చూడండి వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే. ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే వచ్చేసేయండి ఫ్రెండ్స్. స్కార్పియో S11 2023 మన దగ్గర 2020 బ్లాక్ కలర్ కూడా ఉంది స్కార్పియో. 2020 68,000 తిరిగిందండి. 2020 మోడల్ S11 టాప్ ఎండ్ అది కూడా. సో ఆ వెహికల్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది. మీరు వచ్చి వెహికల్ చూసుకుంటే అది కూడా మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. సో ఈ వెహికల్ చూశారు కదా, మీకైతే ఎలా అనిపిస్తుంది అనేది మీరు ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. 9640 964686. ఇది నా మొబైల్ నెంబర్ అండి, ఇది నా వాట్సాప్ నెంబర్.
సో మీరు వాట్సాప్లో లొకేషన్ కూడా షేర్ చేస్తాను. మీకు కావాలనుకుంటే నా వాట్సాప్కి హాయ్ అని మెసేజ్ చేస్తే నా దగ్గర ఏమేమి కార్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీకు క్యాటలాగ్లో వస్తాయండి. ఆ క్యాటలాగ్ లింక్ అనేది ఆటోమేటిక్గా మీకు హాయ్ అని పెడితే ఆ మెసేజ్ వచ్చేస్తుంది మీకు. ఆ లింక్ ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్క కార్ ఫొటోస్ డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు సార్, ప్రాబ్లం లేదు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. వెహికల్కి అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. వెహికల్ వచ్చి చూసుకోండి, నచ్చితే రేట్ మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వెహికల్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన దగ్గర 100% క్వాలిటీ గ్యారంటీడ్ వెహికల్స్ మాత్రమే ఉంటాయి. చిన్న చిన్న వెహికల్స్కి ఏమైనా చిన్న చిన్న బంపర్లు అలాంటివి ఏమైనా చేంజ్ అవుతూ ఉంటాయి, అవేం పట్టించుకోవద్దు. మనం యాప్రాన్స్ పిల్లర్స్ మెయిన్లీ చూస్తామండి. యాప్రాన్లో పిల్లర్లు డోర్స్ చేంజ్ అయ్యాయా, బానెట్ చేంజ్ అయిందా, డిక్కీ చేంజ్ అయిందా, ఇలాంటివి చూస్తాం. అవి చేంజ్ అయినాయి అంటే మాత్రం కంపల్సరీగా కొంచెం మేజర్ అయితేనే అవి చేంజ్ అవుతాయి. ఎందుకంటే ఆ చిన్న చిన్న పార్ట్స్ అనేవి పెయింట్ చేస్తూనే ఉంటారు కామన్గా. నేనైతే అది కామన్గా పట్టించుకోము. చాలామంది వచ్చినప్పుడు అందరూ అడుగుతున్న డౌట్ కూడా ఉంటుంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే చాలామంది నాకు వాట్సాప్లో కానివ్వండి రేట్స్ ఎక్కువ ఉన్నాయి, అది ఎక్కువ ఉన్నాయి, కానీ వెహికల్స్ తిరిగిన రీడింగ్ కూడా చూడండి, వెహికల్ క్వాలిటీ కూడా చూడండి సార్, అప్పుడు రేట్ డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది కొత్త వెహికల్స్ అమ్మేసి 1 yearలో అమ్ముతున్న వాళ్ళు కూడా లాస్ అవుతున్నారు. అక్కడ మనం ఆ ప్లేస్లో ఉంటే మనకు కూడా లాస్ అనే అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. సో అది దృష్టిలో పెట్టుకొని ఎక్కువ రేట్ చెప్తున్నారు, తక్కువ రేట్లోకి ఇవ్వండి అది అని కాదు. మీకు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిపిస్తాను. మనది 2% ఆఫ్ కమిషన్ ఉంటుంది ఫ్రమ్ సెల్లర్ అండ్ బయ్యర్. ఓన్లీ కమిషన్ బేసిస్ మీదనే మనం వెహికల్ అనేది డీల్ చేస్తాను. రీసెంట్లీ నిన్న ఎవరు కాల్ చేశారు MG హెక్టార్ గురించి. వెహికల్ రేటే మాట్లాడాడు, కమిషన్ ఏమైనా తగ్గించండి అని మాట్లాడుతాను. సార్ 16 lakhs పెట్టి ఈ వెహికల్ తీసుకుంటున్నప్పుడు ఒక 2% కమిషన్ ఇవ్వడానికి ఏం ప్రాబ్లమ్ సార్, మనకు అది బ్రెడ్ అండ్ బటర్ సార్. మనం డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తున్నాము, రేట్ కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఓన్లీ 2% కమిషన్ సార్. అది ఎగ్జాంపుల్ 10 lakhsకి 20,000 అవుతుంది. సో అలాంటిది కూడా కమిషన్ తక్కువ చేయండి, ఫస్టే కమిషన్ తక్కువ చేయండి అంటే ఇంకా వాళ్ళు వెహికల్ కొనాల్సిన రేట్ ఏం మాట్లాడతారని అనేది నాకు ఇంకా ఫీలింగ్లోకి వచ్చేసింది. సో ఎస్టర్డే నాకు జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్తున్నాను. సో ఏదైనా సార్ మనకు ఓపెన్గా కమిషన్ అనేది మ్యాండేటరీ ఉంటుంది, 2% అనేది. అందులో ఏం బార్గెన్ చేస్తాం సార్. వెహికల్ మీరు తీసుకున్న తర్వాత దాని రేంజ్ బట్టి మీరు హ్యాపీగా తీసుకెళ్ళాలి. మన కమిషనే మాకు ఉంటుంది, మిగిలేదు. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.